ది యాంట్ అండ్ ది గ్రాస్హోపర్. ఓ సూర్యుడు, చల్లగాలి, ఈ గడ్డి, ఎవరైనా దీన్ని ఆస్వాదించకుండా ఎలా ఉంటారు? ఎండాకాలం వచ్చేసింది, గడ్డి ఇంకా పళ్ళు, చాలా చాలా బాగుంది. దీని పేరు రఘు. రఘు ఒక గ్రాస్ హోపర్. తనకి పాడడం అంటే ఇష్టం, ఆడుకోవడం అంటే ఇష్టం, ఏమీ చేయకుండా హాయిగా పడుకోవడం అంటే ఇంకా ఇష్టం. తనకి ఎండాకాలం అన్నా పచ్చగడ్డి అన్నా చాలా ఇష్టం. రఘు ఎప్పుడు సంతోషంగా ఉండే గ్రాస్ హోపర్. ఓ, నాకు ఎండాకాలం అంటే చాలా ఇష్టం. గడ్డి నుంచి వచ్చే తాజా సువాసన, ఈ పళ్ళు, ఈ నడిచే పరిగెత్తే పండు. ఏంటిది, ఈ పండు ఎందుకు నడుస్తుంది? రఘుకి భయం వేసింది. తను చాలా జాగ్రత్తగా ఆ నడిచే పండు దగ్గరికి వెళ్ళాడు. పండు, చెప్పు, నువ్వెవరు? చెప్పు. దయ్యానివా? మాయవా? ఆ పండు అలా రఘు వైపుకి వచ్చేస్తుంది. నిదానంగా పచ్చగడ్డిలో పాక్కుంటూ వస్తుందది. అప్పుడు హఠాత్తుగా, కాపాడండి, కాపాడండి, ఈ పండు నా వైపు నడుచుకుంటూ వచ్చేస్తుంది, కాపాడండి, పండు నా మీద దాడి చేస్తుంది. ఒక్క నిమిషం, ఏంటో శబ్దం? రఘు జాగ్రత్తగా వినడం మొదలుపెట్టాడు. తనకి చిన్నగా కొన్ని మాటలు వినిపించాయి. అక్కడ చూస్తే ఒక డజన్ యాంట్స్ ఉన్నాయి, సరిగ్గా ఆ పండు కింద. నువ్వొక పండుని చూసి భయపడుతున్నావా రఘు? నేనేం భయపడలేదు. నీకు తెలుసు కదా, నేను ఒక గ్రాస్ హూపర్ని. నేను పరిగెడుతూ కుంటుతూ ఉంటాను. అవును రఘు, నువ్వు సరిగ్గా చెప్పావు. కానీ నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా పండు నిన్ను భయపెట్టలేదు అని? చాలే ఆపు. కుంటడం నా ప్రవృత్తి, పిచ్చి చీమల్లారా. ఎలా అయితే ఒక్క పండుని మోయడానికి డజన్ చీమలు కావాల్సి రావడం మీ ప్రవృత్తో, అలానే నేను పెద్దగా ఉంటాను, శక్తివంతుణ్ణి కూడా. అందుకే నా పని నేనే చేసుకుంటాను. ఒక్క పండుని మోయడానికి నాకు ఎవ్వరి సహాయం అవసరం లేదు. ఆ పండుని పూర్తి చేయడానికి మీ చిట్టి హ్యాండ్స్ కి సహాయం ఏమైనా కావాలా? చాలా సంతోషం రఘు, కానీ మేము ఈ పండుని తినడానికేం తీసుకెళ్లడం లేదు. మేము పోగు చేస్తున్నాం. అక్కడ చూడు. వేరే యాంట్స్ కూడా పోగు చేస్తున్నాయి. యాంట్ ఎటువైపైతే చూపించిందో రఘు అక్కడ ఇంకా చాలా యాంట్స్ వరుసగా నడుచుకుంటూ భూమిలో ఉన్న ఒక పెద్ద కన్నంలోకి వెళ్లడం చూశాడు. అవి టమాటోలని, బెర్రీస్ అని, మొక్కజొన్న ఇంకా బేబీ క్యారెట్లని కూడా మోసుకు వెళ్తున్నాయి. ప్రతి యాంట్ ఒక పండుని కన్నంలో పడేసి వేరే వాళ్లకి సహాయం చేయడానికి వెళ్ళిపోయేది. వాటి ఫుడ్ లైన్లకి అంతులేదు. రఘుకి ఏమీ అర్థం కాలేదు. మీరందరూ అసలు ఏం చేస్తున్నారు? మీరు ఎందుకు అలా ఫుడ్ ని కన్నంలో పడేస్తున్నారు? ఈ పళ్ళేమైనా పాడైపోయాయా? అయ్యో లేదు, అస్సలు కాదు. మేము ఫుడ్ ని దాస్తున్నాము. త్వరలోనే ఎండాకాలం అయిపోయి చలికాలం మొదలవుతుంది. పళ్ళు ఇంకా ఆకులు ఏవీ ఉండవు. మనం అందుకు సిద్ధంగా ఉండాలి, లేకపోతే మనం ఆకలితో మాడిపోతాం. రఘు, నువ్వు కూడా భోజనం దాచుకోవాలి. ఎందుకంటే ఈ పళ్ళు, ఈ పచ్చని గడ్డి త్వరలోనే మాయమైపోతాయి. ఓ, మీరు చాలా చిన్నగా ఉంటారు, అందుకే మీకు ఒక కాలం మొత్తం కావాలి ఫుడ్ పోగు చేసి దాచుకోవడానికి. నేనది కొన్ని రోజుల్లోనే చేసేయగలను. అప్పటి వరకు నేను ఈ గాలిని ఆస్వాదిస్తూ నది ఒడ్డున హాయిగా పడుకుంటాను. రఘు పెద్ద తప్పు చేస్తున్నాడని యాంట్స్కి తెలుసు. పైగా రఘు వాళ్ల మాట వినడని కూడా వాటికి తెలుసు. అవి తనకి వెళ్ళొస్తామని చెప్పి వాటి పనిని అవి కొనసాగించాయి. ఏంటో ఈ పిచ్చి చీమలు అనవసరంగా కాలాన్ని వృధా చేస్తున్నారు. చలికాలంతో ప్రపంచమే ఆగిపోదు, మనమేం చచ్చిపోం కదా. అప్పుడు కూడా ఖచ్చితంగా తినడానికి ఏదో ఒకటి దొరుకుతుంది. ఎందుకు రేపటి గురించి దిగులు పడ్డం? యాంట్స్ ఇచ్చిన సలహాని రఘు కొంచెం కూడా పట్టించుకోలేదు. రోజంతా గెంతుకుంటూ కుంటుకుంటూ తిరుగుతూ హాయిగా పచ్చగడ్డిని తింటూ ఉండేది. అది నదిలో ఆడుకుంటూ లెక్కలేనట్టు ఈలలు వేసింది. రోజులు గడిచిపోయాయి. రఘు చాలా లావైపోయాడు. ఒకరోజు తను పచ్చటి గడ్డి మీద పడుకుని ఉండగా తనకి కొమ్మలు, ఆకులు మూసుకు వెళ్తున్న యాంట్ల పెద్దలైనొకటి కనిపించింది. మీరంతా ఏం చేస్తున్నారు?
మీరు ఈ కొమ్మల్ని ఆకుల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మాకు చలికాలంలో సౌకర్యంగా ఉండటానికి మేము వీటిని ఇప్పుడు తీసుకెళ్తున్నాం. నువ్వు కూడా ఏమైనా పోగు చేసుకోవాలి రఘు. చలికాలంలో చాలా చల్లగా ఉంటుంది. చలికాలంలో ఎప్పుడు చల్లగానే ఉంటుంది పిచ్చిదనా. మీరు చాలా మంది ఉన్నారు, అందుకే మీరు చాలా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కానీ నేను ఒక్కటే కదా, నాకు ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుతుంది. యాంటీకి తెలుసు రఘు తన మాట అస్సలు వినడు అని. అది వెళ్ళిపోవడానికి అటు తిరిగింది. సరిగ్గా అప్పుడే నా కాలు. ఓ ఏమైంది? నువ్వు బానే ఉన్నావా? నా కాలికి దెబ్బ తగిలింది. నేనింక నడవలేను. అయ్యో ఉండు, మేము నిన్నింటికి తీసుకువెళ్తాం. వద్దు, ఇల్లు ఇక్కడికి చాలా దూరంలో ఉంది. మీరందరూ ఇప్పటికే కొమ్మలు కూడా మోస్తున్నారు. ఏం పర్లేదులే, నువ్వు నా వీపు మీద కూర్చో, నేను ఎగురుకుంటూ మీ ఇంటికి తీసుకుని వెళ్తాను. అవునా? నిజంగానా? నువ్వు నన్ను ఇంటికి తీసుకెళ్తావా? ఆ ఎందుకు తీసుకెళ్ళను, రా మరి. రఘు యాంట్ని తన వీపు మీద ఎక్కించుకుని ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. యాంటీకి చాలా సంతోషంగా అనిపించింది. అది పచ్చని పొలాలు చూసింది, జలపాతాలు చూసింది, ఇంకా నదులు కూడా చూసింది. చల్లటి గాలి దాని ముఖానికి తాకింది. వాళ్ళు ఇంటికి చేరుకోగానే రఘుకి కనీసం 100 చీమలు కనిపించాయి. అవి ఆకులు తీసుకువచ్చి వాటిని ఒక పెద్ద కన్నంలో పడేశాయి. రఘుకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అది కింద కూర్చుంది. అప్పుడు యాంట్ దాని వీపు మీద నుండి కిందకి జారింది. మ్మ్. ధన్యవాదాలు రఘు. ఏం పర్వాలేదు యాంట్, నీకు ఈ స్వారీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంక నువ్వు లోపలికి వెళ్ళు, నీ కాలిని జాగ్రత్తగా చూసుకో. హాయ్ రఘు, నువ్వు ఆహారాన్ని ఆకులని పోగు చేయటం మొదలు పెట్టావా? మరి నువ్వు చలికాలంలో ఎలా ఉంటావు? అరే నేను చాలా పెద్దగా ఉంటాను, శక్తివంతుడి కూడా. చలికాలం వచ్చినప్పుడు నాకు ఏదో ఒకటి దొరుకుతుందిలే. రేపటి గురించి ఇప్పుడే ఎందుకు దిగులు? రోజులు గడిచిపోయాయి. ఎండాకాలం పూర్తవ్వబోతుంది. చెట్ల ఆకులు రాలడం మొదలయ్యింది. గడ్డి కూడా రంగు మారటం మొదలయ్యింది. రఘు రోజురోజుకి ఇంకా లావుగా తయారయ్యాడు. తను ఒక నదిలో ఒక ఎండుటాకు మీద హాయిగా పడుకునేవాడు. ఆకాశం వైపు చూస్తూ మిగిలి ఉన్న ఆ చిన్న చిన్న మొక్కలు తింటూ ఉండేవాడు. నాకు ఈ యాంట్స్ ఎక్కడ కనిపించట్లేదేంటి? బహుశా వాడికి నా సలహా నచ్చి కాలాన్ని ఆస్వాదించడం మొదలు పెట్టుంటాయి. ఇప్పటికైనా ఆ చీమలన్నీ మిగిలి ఉన్న కాలాన్ని ఎంజాయ్ చేస్తాయి. పాపం ఆ చీమలన్నీ ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాయి. ఇక అప్పుడు చలికాలం వచ్చింది. మంచు మొత్తం నేలని అంతా కప్పేసింది. పచ్చగడ్డి లేదు, చక్కటి పండ్లు లేవు. రఘు ఒక చిన్న పచ్చ ఆకు కోసం ఎంతగానో వెతికాడు, కాని తనకు ఏమీ దొరకలేదు. తను కొంచెం చోటు కోసం చూశాడు, కాని మంచు నేల మొత్తాన్ని పొరలు పొరలుగా కప్పేసింది. వారాలు గడిచిపోయాయి. రఘు రోజురోజుకి చాలా సన్నగా నీరసంగా తయారయ్యాడు. తనకి తలదాచుకోవడానికి కూడా చోటు లేదు, ఆహారం కూడా లేదు. తనకి అప్పుడు గుర్తొచ్చింది. యాంట్లు చాలా ఆహారాన్ని, కొమ్మలని భూమి లోపలికి తీసుకువెళ్లడం గుర్తొచ్చింది. తను ఆ చోటుకు వెళ్లి వాళ్ల తలుపు తట్టాడు. ఎవరైనా ఉన్నారా? ఎవరది? ఓ రఘు, నువ్వా? నీకేమైంది? ఇక్కడ చాలా చల్లగా ఉంది, నాకు ఆకలిగా కూడా ఉంది. మీరు నాకు కొంచెం చోటు, ఆహారం ఇవ్వగలరా? ఓ కానీ చలికాలంలో ఎప్పుడు చల్లగానే ఉంటుంది పిచ్చివాడా. నువ్వే కదా ఆ రోజు నన్ను చూసి నవ్వి ఇలా అన్నది. నువ్వే కదా అనేవాడివి ఎందుకు రేపటి గురించి దిగులు పట్టమని. మరి ఇప్పుడేమైంది? నాకు నా తప్పు తెలిసి వచ్చింది. నేను చలికాలం కోసం సిద్ధంగా ఉండాల్సింది. దయచేసి నాకు కొంచెం ఆహారం పెట్టండి. వారి సంభాషణంతా విని రాణి ఇంకా మిగిలిన చీమలు కన్నంలో నుండి బయటికొచ్చాయి. మా దగ్గర మా వంతు ఆహారమే ఉంది. మేము నీకు కొంచెం ఇచ్చినా సరే నువ్వు ఇక్కడ కిందకొచ్చి మాతో ఉండడానికి వీలు పడదు. ఈ చోటు నీకు చాలా చిన్నదైపోతుంది. కానీ నేను అయ్యో, ఇంతకీ నీకేమైంది రఘు? రఘు అమాంతం అలా దబేలున కింద పడిపోయాడు. అయ్యో పాపం, మనం ఇతన్ని కాపాడి తీరాలి. తను ఆకలితో ఉన్నాడు. ఎంతైనా అతను నన్ను ఒకసారి కాపాడాడు, నా కాలికి దెబ్బ తగిలి బాధపడుతున్నప్పుడు. యాంట్ జరిగిందంతా రాణికి వివరంగా చెప్పింది. తను చిన్నగా ఉన్నప్పుడు రఘు తనకి ఎలా సహాయం చేశాడో అంతా చెప్పింది. కొన్ని ఆకులు బయటకు తెచ్చి అతనికి చుట్టండి. మన దగ్గరున్న కొమ్మలతో అతనికి త్వరగా ఒక ఇల్లు కట్టి పెడదాం. అప్పుడు అతనికి వెచ్చగా ఉంటుంది. మన దగ్గర సరిపడా ఆహారం కూడా ఉంది. మనం దాన్ని అతనితో పంచుకుందాం.
యాంట్లు రఘుకి వెచ్చగా ఉండాలని అతన్ని కొన్ని ఆకులతో కప్పేశాయి. అవి అద్భుతంగా కొమ్మలతో ఒక ఇంటిని కట్టాయి. రఘుని అందులో ఉంచాయి. అవి రఘుకి వేడిగా సూప్ పట్టించాయి, పండ్లు కూడా పెట్టాయి. కొన్ని రోజుల్లో రఘు లేచి నిలబడ్డాడు. ధన్యవాదాలు మహారాణి, ధన్యవాదాలు. మీరు నన్ను కాపాడినందుకు నేను మీకు రుణపడి ఉంటాను. నువ్వు చాలా మంచి పురుగువి రఘు. నువ్వు మా గ్రూప్లో ఒకరికి సహాయం చేశావు. ఈ చలికాలం మేం నీకు సహాయం చేస్తాము. కానీ గుర్తుపెట్టుకో, భవిష్యత్తు కోసం ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలి. నాకది ఇప్పుడు బాగా అర్థమైంది మహారాణి. మనం ఎప్పుడూ దిగులు పడకూడదు, కానీ ఎప్పుడూ రేపటి కోసం సిద్ధంగా ఉండాలి. ఎప్పుడూ సోమరితనంతో ఉండకూడదు.